చికెన్ ఫ్రై చూసారా ఎంత టెండర్గా ఉందో. ఇది ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. శుభ్రం చేసుకున్న చికెన్లో పసుపు, కారం, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 3 చిల్లీ కూడా యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి. చికెన్ని ఇలాగ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అవ్వాలి. అందుకని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయి ఇలా మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఇంతవరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ ముక్క అనేది విడిపోతుంది, అంటే కుక్ అయిపోయిందనమాట. ఈ విధంగా కుక్ అయినంత వరకు కూడా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. అండ్ సాల్ట్ కూడా చూసుకొని మనం వేసుకోవాలి. ముందు కొంచెం మనం కలుపుకున్నప్పుడు వేసుకున్నాం కదా, రిమైనింగ్ ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. ఈ స్టేజ్లోనే మనం ఆఫ్ చేసుకోవచ్చు. నేను కొంచెం డ్రై రోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సింపుల్గా హోటల్ స్టైల్లో ఇలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.